ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మేదక్ సంబంధించి ఉమ్మడి పట్టభద్రుల ఎలక్షన్స్. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అసలు పోటీలోనే లేడు. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే ఆయన విద్యా వ్యవస్థను ఆయన కాపాడుకోవడానికే ఆయన ఈ ఎమ్మెల్సీలలో పోటీ చేస్తుండు. ఆయనకున్న ఆస్తులను, ఆయనకున్న స్కూల్స్, కాలేజీలను ఆయన కాపాడుకోవడానికి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఇంకా వేరే అదర్గా ఇవన్నీ ఎట్లా కాపాడుకోవాలని ఒక ఆలోచనతోటి ఆయన కోట్లు పెట్టి సేవ చేయడానికి వస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఏం సేవ చేసిండు ఒకటి చెప్పురి, మీరే చెప్పండి. ఏం సేవ చేసిండు? రోడ్ల మీద ఊడ్చిండు, ఎవడన్నా చనిపోతే, విద్యార్థి చనిపోతే వానికి ఏమన్నా ఇది చేసిండు వాళ్ళ కాలేజీలలో? చెప్పండి. ఒక సేవా కార్యక్రమం ఏం చేసిండు ఆయన? ఏం సేవ చేద్దామని వస్తుండ ఆయన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారట, పట్టభద్రులకు ఉపయోగపడతారంట. అదంతా ఏం లేదండి. విద్యా వ్యవస్థ మార్పు లేదు, వాని బొంద మార్పు లేదు, ఏది లేదు. ఆయన సంపాదించిన ఆస్తులను దానికి ఒక సెక్యూరిటీ లెక్కనే, అంటే అర్థమైందా? వాడు మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచి వాడు ఎట్లా మల్లారెడ్డి యూనివర్సిటీలు పెట్టుకున్నాడో, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేసి తర్వాత ఇంకో ఆయన రాజకీయ భవిష్యత్తు ఈ నుంచి ప్రారంభించి తర్వాత ఆయన ఒక ఆల్ ఫోర్స్ యూనివర్సిటీ పెట్టుకుందామనే ఆలోచన వచ్చింది కావచ్చు. నాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే యూనివర్సిటీ పెట్టుకోవడం కోసమే ఆయన కాంగ్రెస్ అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో నడిపిస్తున్నట్టు వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఆలోచన, ఈ ఒక్కరితోటే వానికి సరిపోదు. ఎంత తిన్నా అరగనంత ఆస్తులు సంపాదించుకొని యూనివర్సిటీలు వాడు ఏంటంటే ఈరోజు కరీంనగర్ తోటే కాదు, ఒక రాష్ట్రం మన తెలంగాణలోనే పెట్టిండు. తెలంగాణ అయిపోయినా ఇంకేంది మహారాష్ట్రలో పెట్టిండు. ఇట్లా దేశం నలుమూలలో కూడా వాళ్ళ యొక్క విద్యా సంస్థలను స్థాపించడానికి, యూనివర్సిటీలను స్థాపించడానికే వాళ్ళు ఈ యొక్క రాజకీయాలకు వస్తారు తప్ప ఎవరికి కూడా పేద విద్యార్థులకు సాయం చేయాలనేది అయితే వాళ్ళకైతే ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, ఎన్కేసుకోవాలి, పొలిటికల్గా ఎదగాలి, అంతే. ఇన్ని రోజులు లేనిది నీకు సేవా కార్యక్రమాలు ఇప్పుడే గుర్తుకొచ్చినాయి, ఇప్పుడే విద్యార్థులు గుర్తుకొచ్చారా మీకు? ఎవరైనా కానీ చెప్పండి. పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టిండు, ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు హోర్డింగ్స్ పెట్టిండండి, ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను హోర్డింగ్స్ పెట్టిండు. ఆయన ఇంటి పేరు పెట్టుకోవాలి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఇక్కడ దేన్ని హైప్ చేస్తుండే చెప్పండి? ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను కూడా ఆయన వాడుకుంటుండు. ఆల్ ఫోర్స్ అతను అసలు ఇంటి పేరే తెలియదు ఎవరికి, తెలుసా? ఇప్పుడు మరి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటేనే తెలుస్తుంది. ఓట్కూరు నరేందర్ రెడ్డి అంటే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన సేవ చేయడానికి వస్తున్నా ఆయన చెప్తున్నాడు, మీరేమో ఆయన ఆల్ ఫోర్స్ యూనివర్సిటీలు పెట్టుకోవడానికి వస్తున్నారు అంటారు. కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు టికెట్ ఇచ్చిందంటారు? కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండు ఆయన. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండు ఆయన, లేకపోతే వేల కోట్లు ఇచ్చిండు కావచ్చు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చింది. లేకపోతే అంతకుముందుకు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరైనా దగ్గర అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు ఉన్నాయి కోట్లు ఉన్నాయి కదా అని కోట్లు గుమ్మరించుకొని టికెట్ తెచ్చుకున్నాడు. నిజంగా ఎవరినన్నా అడగండి, కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలను అడుగురు మీరు ఎవరికి ఓటేస్తారని, వాళ్ళకే క్లారిఫై లేదు అసలు. చాలా మంది తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు, మాకు ఎప్పుడు కూడా టికెట్ కనీసం సీట్ కనీసం ఫీజు కన్సెషన్ ఇవ్వలేదు, పోతే కనీసం మనం ఆయన దగ్గర పోయి ఫోన్ చేస్తేనే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. మనం ఇంటికాడ ఉండి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, ఆయన దగ్గర ఇంటి ముంగడి పోయి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అలాంటిది ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి అనడం అది చాలా అబద్ధం. అది అసలు కరెక్ట్ కానే కాదు. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారంటే ఇంకొకసారి అది కరెక్ట్ కాదండి. ఆయన ఆల్ ఫోర్స్ కాలేజీలో కూడా గతంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు? కారణాలు బాగుంటాయండి. ఇప్పుడు ఈయన డబ్బు కూడా పెట్టుకోవడానికి విద్యార్థులను టార్చర్ చేసుడు, ఫీజు వసూలు చేయడం కానీ. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉంటాయో, నువ్వు 10,000 కాదు కదా 10 పైసలు కూడా ఫీజు తగ్గావే. ఇట్లా వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఏంటంటే పిల్లల్ని టార్చర్ చేస్తే, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఒత్తిడి చేస్తే వాళ్ళకు ఒక మైండ్లో ఏంటంటే అరే మా పేరెంట్స్ ఇన్ని ఖర్చు పెట్టి చదివించి, ఇన్ని లక్షలు పెట్టి సప్పో చేసి చదివిస్తారు, మేము ఇట్లా ఇదైపోతున్నామని ఒక సఫరే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు టార్చరు చదువు మీద నెంబర్ వన్ ఏంది నెంబర్ 1? మనకు బయట నాలెడ్జే తెలియదు, మనకు చదువు మీద నాలెడ్జ్ ఎందుకు? అది ఉంటే ఎందుకు లేకపోతే ర్యాంకులు నెంబర్ 1 వాడు కదా, అది ఏంటిది నారాయణ శ్రీ చైతన్య నెంబర్ 1 మేమే ఉన్నాం అన్నట్టు ఏదో పెంట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు ఇక్కడ చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎవడైనా కానీ అంది ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నాడు. నిన్ననే విన్నా ఇది కూడా. ఎవడో ఇండిపెండెంట్ అభ్యర్థి రాత్రి 3 పార్టీల నాయకుల దగ్గర పోయి కలిసి వచ్చిందట. వాడు గెలిచినాక వాడు ఇండిపెండెంట్గా ఉంటాడో తెలియదు, పోతాడో వాని దానికే క్లారిటీ లేదు.
ప్రశ్నించే గొంతుకలు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చే అటువంటి వ్యక్తులందరూ కూడా ప్రశ్నించే గొంతుకలుగా మేము వస్తాం. ఎవడు ప్రశ్నిస్తాడండి? ఇప్పుడు ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి మరి గెలిస్తే ఆల్పోర్స్ నరేందర్ రెడ్డికి ఆల్పోర్స్ నరేందర్ ఏం ప్రశ్నిస్తాడు? ఆయన ఏముంది? ఆయన ఏమున్నది? మళ్ళీ ఏడ యూనివర్సిటీ పెట్టాలి, ఏదన్నా 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఏడ క్యాంపస్ ఓపెన్ చేయాలని ఆయనకు ఆ ఆలోచన వస్తుంది అంతే. అంతే తప్ప పట్టభద్రుల గురించి ఏం ఆలోచించారంటారు. అంత డొల్లా పట్టభద్రులకు. ఏమైనా స్కోప్ ఉంటుంది ఇక్కడ? బీజేపీకి ఉంటుంది అంటే ఎట్లా చెప్తారు? బీజేపీ అంటే ఇక అంతే అండి. ఇక నేనైతే చెప్తున్నా హార్ట్ఫుల్గా, నాకు అది ఇట్లా అది అట్లనే కాదు, కానీ నేనైతే బీజేపీకే సపోర్ట్ చేస్తా. బీజేపీకి ఎందుకు అని అంటే కూడా నేను చాలా రకాలుగా చేస్తా. నిన్నగా మొన్న ఢిల్లీలో గెలిచింది, అంతకుముందుకు ఛత్తీస్గఢ్లో గెలిచింది. దేశంలో నరేంద్ర మోడీ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఏంటిది బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు పోటీకే లేడు. అర్థమైందా? పోటీకి లేడు. ఎన్నడుకున్నా నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు ఏదైనా ఆపద వస్తే ఏదైనా చేసేది ఒక భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది. మీరు చాలామందికి ఇక్కడ ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డి గెలిచిపోతున్నాడు అంత ఫీలింగ్ అనిపిస్తున్నది. మరి అది వాళ్ళంతా భ్రమ, కళలు కనాలి, తప్పు లేదు కదండి. అంతే వాళ్ళ కళలు వాళ్ళకు నిజం అనిపిస్తే దానిలో మనం ఏం చేయలేం. ఓకే అండి, థ్యాంక్ యూ.